చంద్రబాబు నాయుడు పరిటాల సునీతకి చెప్పి మీడియేటింగ్ చేసి అక్కడ కన్స్ట్రక్షన్ కట్టుబడుల్లో కానీ స్థలాలు ఇచ్చిన దాంట్లో కానీ వేల కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తి పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత. వీళ్ళు బ్రోకరేజం చేశారు తప్ప వీళ్ళు ఏం చేసింది లేదు. అక్కడ కియా వాడు వాడికే వాడు డబ్బులు పెట్టుకుని సంస్థ పెడతానికి వచ్చింది ఇక్కడికి. ఎంఓయూ కుదుర్చుకుంది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. నథింగ్ ఇంటర్ఫిరెన్స్ విత్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఏం తీసుకురాలా, ఏం చేయలా. హైదరాబాద్ కూడా 400 సంవత్సరాల నుంచి డెవలప్ అయింది కాబట్టి అయింది. హైదరాబాద్ హైటెక్ సిటీ కూడా చంద్రబాబు నాయుడు ఏం కట్టలాది, చంద్రబాబు నాయుడు కట్టింది కాదు. స్థలాలు దొబ్బేసి ఏదో పెద్ద సైబర్ టవర్ కట్టానని జనాన్ని చూపించే దానికోసం కట్టుకథ అల్లి గందరగోళం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. గబ్బిలాలు తిరుగుతుంది ఇప్పుడు ఆ సైబర్ టవర్ లో. చూసుకోవాలి. సరే అన్న, నేను దాని సరే మీరు చెప్పిన మాట ప్రకారం అది ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ 5 years కంప్లీట్ కావస్తుంది. ఇంకా జస్ట్ ఒక 5-6 నెలలు మాత్రమే టైం ఉంది. ఈ 5 yearsలో 3 రాజధానులనే ఒక పేరు తీసుకొని ఒక రాజధాని కూడా డెవలప్మెంట్ చేయకుండా ఇవాళ పక్క రాష్ట్రం వాళ్ళు మనల్ని హేళన చేసే స్టేజ్కి తెచ్చింది ఎవరు? పక్క రాష్ట్రం వాళ్ళు హేళన చేసింది? రాష్ట్రం లేని ఏది క్యాపిటల్ లేని రాష్ట్రాన్ని ఏలుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ గారు అని చెప్పేసి పక్క రాష్ట్ర మంత్రులు అప్పుడప్పుడు కామెంట్ చేస్తుంది. చాలా మంది మోతుపల్లి నరసింహులు మొన్న చెప్పారు. నేను ఇంటర్వ్యూ చేశాను. మోతుపల్లి నరసింహులు ఆడు 420 గాడు, మోతుపల్లి నరసింహులు గాడు చంద్రబాబు నాయుడు డిగ్రీ ఎడంకాలుతుంది అంతే దళితుడి నా కొడుకు అని చెప్పి వాడికి షేకండ్ ఇచ్చి 10 సార్లు శానిటైజర్ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ పెచ్చ ముసలోడే సిగ్గుసారం లేదు. మీడియా ముందుకు వచ్చి ఏడ్చి నన్ను గవర్నర్ చేస్తాడు, బొచ్చు చేస్తున్నాడు అని వాగిన చెత్త. నేను మళ్ళీ గల్లా చేదో ఏదో కొద్దిగా డబ్బులు పంపిస్తే మీడియా ముందుకు వచ్చి వాగుతున్నాడు. ఆడికి గతి లేదు, వాడికే టికానా లేదు. వాడు రాష్ట్రం గురించి మాట్లాడేది ఏంది? చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా అమరావతికి ఓటుకు నోటు కేసులో పారిపోయి నైట్ దండుకోనేటికి వచ్చి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ లేకుండా, కేంద్రం పర్మిషన్ లేకుండా ఒక ఆనకట్టుని బేస్ చేసుకొని 35-40 ఎకరాలు పొలాలు తీసుకొని జనాన్ని మోసం చేసి, అసలు నీకు ముందు సిటీ కట్టాలంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది NGT అనేది పర్మిషన్ ఇవ్వాలి. గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంతో అనుబంధమైన సంస్థ. ఇండస్ట్రీస్ ఇక్కడ ఉండాలి, పార్క్ ఇక్కడ ఉండాలి, రెసిడెన్షియల్ ఏరియా ఇక్కడ ఉండాలి. ఎందుకంటే ప్రజలకి ఆహ్లాదకరమైన వాతావరణం ఇచ్చేదానికోసం పనిచేసేదే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ప్రజల క్షేమార్థమే పనిచేసేది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. వీటి పర్మిషన్స్ ఏమీ తీసుకోకుండా నేను ముఖ్యమంత్రిని, నేను కట్టేస్తానని చెప్పేసి తీసుకొచ్చి మొత్తాన్ని కట్టగట్టి ఈరోజు మరి అదే శివరామకృష్ణన్ కమిటీ పర్మిషన్ ఎందుకు ఇలా నీకు రాజధాని కట్టేదానికి? శివరామకృష్ణన్ కమిటీని 2015లో అపాయింట్ చేసింది ఎవరు? సెంట్రల్ హోమ్ అఫైర్స్ కాదా? అప్పుడులో ఉన్న రాజ్నాథ్ సింగ్ వాళ్ళు కాదా? అప్పుడులో ఉన్న నరేంద్ర మోదీ కాదా? మరి ఆ రోజు శివరామకృష్ణన్ కమిటీని అపాయింట్ చేసేటప్పుడు నువ్వు ఎన్డీఏతో ఉన్నావు కదా, సుజనా చౌదరి, సీఎం రమేష్ కేంద్ర మంత్రులే కదా, ఆపాల్సింది. నీ కేంద్ర మంత్రులు కూడా ఆమోదం తెలిపారు కదా, రాష్ట్రం మొత్తం తిరిగింది కదా, రాజధాని అంతా తిరిగింది కదా శ్రీరామకృష్ణ కమిటీ. శ్రీరామకృష్ణ కమిటీ 2016లో నివేదిక ఏమిచ్చింది? ఇది ఆనకట్టు ప్రాంతం, ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో రాజధాని కట్టుకోండి, లేదా వైజాగ్ అన్నిటికీ అనుగుణమైన ప్రభుత్వం, అన్నిటికీ అనుగుణమైన ప్రదేశం, అన్ని విధాలా బాంబే లాగా డెవలప్ అయి ఉంది. కోస్టల్ కారిడార్ ఆల్మోస్ట్ 80-90 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉంది. ఇవన్నీ వాళ్ళు శివరామకృష్ణ కమిటీలో పొందుపరిచినప్పుడు నీ నోట్లో ఎవరిది పెట్టుకున్నావు? నీ శవంలో ఎవరిది పోసుకున్నావు? నీ స్వలాభం కోసం, నీ స్వలిప్తి కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేల కోట్లు దడ్డుకున్నావు. ఒక పక్క జయబేరి, ఒక పక్క సుజనా ఫోరమ్స్ వాళ్ళు, ఒక పక్క సీఎం రమేష్, ఒక పక్క కనకమేడల. వీళ్ళు ఇన్ఫ్రా కంపెనీస్ అన్ని తీసుకుపోయి అమెరికాలో పెద్ద 5-star రోడ్లో అవుట్లెట్లు పెట్టి ఎన్ఆర్ఐలు మొత్తాన్ని పిచ్చోళం చేసి మొత్తానికి అమ్మిపడి నూకారు. ఇక్కడ దళితుల దగ్గర డీకే పట్టాలు 10 లక్షలు కొంటాం, ఈ చేత 3 కోట్లు కమ్మటం. 10 లక్షలు కొంటాం, 3 కోట్లు కమ్మటం. ఉసురు పోసుకొని పోతాను చంద్రబాబు నాయుడు గారు. దళితులు ఉసురు కొట్టిన జైల్లో కూర్చున్నాడు. ఈరోజు దళితులు ఉసురు కొట్టిన జైల్లో కూర్చున్నావు. నువ్వు, నీ కొడుకు, నీ కోడలు, నీ కూతురు, ఆఖరికి నీ మనవడితో సహా చెప్పకూడదు రోజుల దగ్గర లెక్క పెట్టుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టింది కూడా కేవలం కక్ష సాధింపు చర్యలే. ఇది జగన్ గారు మాట్లాడుతావు స్వామి, నువ్వు ఎక్కడికెళ్ళి కక్ష సాధింపు? కక్ష సాధింపు అయితే 4 సంవత్సరాలు నెలకొని కూర్చో. 4 సంవత్సరాలుగా లేనిది ఈ ఎలక్షన్ మూమెంట్ లోనే వచ్చిందా మీకు? ఈ 4 సంవత్సరాలుగా లేని కేసులన్నీ ఒకటి కాదు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్. రండి ఈ మాటలు రికార్డ్ చేయండి. సిఐడి కోర్టు జడ్జి గారికి నేను ఇస్తాను, మీ సెల్లో రికార్డ్ చేయండి. నేను చెప్తా. ఇప్పుడు ప్రైమా ఫసి ప్రూవ్ కాకుండానే చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి లోపలేశారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ, సజ్జలను కానీ
ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే జడ్జి హిమబిందు గారు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇప్పుడు రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు కూర్చోబెట్టారు అంటారు, అంతేనా మీరు? నేను అదనట్లేదు. మరేంది? ఇప్పుడు కక్ష సాధింపు, కక్ష సాధింపు అనేది కోర్టు బయట దాకే చేయగలవు, గుర్తుపెట్టుకో. అరెస్ట్ వరకు అరెస్ట్ నువ్వు చేసే కాదు, ఏదైతే కీలకంగా ఇప్పుడు మాట్లాడుతున్నా నీకు లా తెలియపోతే తెలుసుకో. చెప్పండి, మీరే చెప్పండి. 41 years సిఆర్పిసి నోటీస్ ఇచ్చేది గౌరవప్రదంగా వెళ్ళి ఒక ఐజీ వెళ్ళి, ఐజీ స్థాయి వ్యక్తి వెళ్ళి, సిఐడి చీఫ్ వెళ్ళి తలుపు కొట్టి మర్యాదగా కూర్చోబెట్టి ఇచ్చారు. తలుపు బద్దలు కొట్టి గుడ్డలోడు తీసి కడ్రారి మీద లాక్కు రాలేదే చంద్రబాబు నాయుడిని. గౌరవప్రదంగా పోలీస్ జీప్ ఎక్కించి తీసుకురాలేదే. చంద్రబాబు నాయుడు ల్యాండ్ క్రూజర్ బుల్లెట్ ప్రూఫ్ కార్లో, చంద్రబాబు నాయుడు డ్రైవర్తో, చంద్రబాబు నాయుడు అసిస్టెంట్స్తో, చంద్రబాబు నాయుడు అడ్వకేట్స్తో, చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించి ఆయన కాన్వాయ్ వెనకాలే కాన్వాయ్ ఫాలో అయ్యి వచ్చింది. కొట్టలేదే, తిట్టలేదే, 2 కాళ్ళు పైకెట్టి తలకాయ కింద క్యాలరీ తీసి ఎరక్కొట్టలేదే, 3rd degree ట్రీట్మెంట్ 3 అడుగులు ఐస్ కట్టి కింద దింపలేదే, ఇవన్నీ ఏం చేయలేదు. జైల్లో ట్రీట్మెంట్ వేరే ఉంటది, నాకు తెలిసేది, నేను వెళ్ళాను కాబట్టి. చించి ఆరేస్తారు. మీకు ఇప్పుడు సాటిస్ఫైయా? గతంలో మీకు ఇది ఇలాంటిదే మీకు జరిగింది, గతంలో టీడీపీ ప్రభుత్వంలో మిమ్మల్ని జైలుకి పంపించారు, గతంలో మీకు ఇలాంటి ట్రీట్మెంటే జరిగింది కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో వెళ్ళారు కాబట్టి నాకు తెలిసి మీకు ఫుల్ సాటిస్ఫై. నేను సాటిస్ఫై అవ్వాలి అంటే నా చేతులతో వాడిని నేను చంపాలా? ఇలాంటి మాటలు నిజంగా మీరు ఏంటి అసలు మీరు అంత ధైర్యంగా ఎలా అనేస్తారో నాకు అర్థం కాదు. ఊరికే వీపీ లాగా ఉన్నావు, ఏం మాట్లాడతావు? నేను చెప్పింది ఏం మాట్లాడతావా ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని చంపడమా? రమాగోయా స్వామి తోపుగాడ వాడి 3 సార్లు అక్రమంగా కేసులు పెట్టాను నా మీద. నేను ల్యాండ్ పూలింగ్కి ల్యాండ్ ఇవ్వలేదు, ఎదురు తిరిగి వేరే రైతులు మొత్తానికి ల్యాండ్ పూలింగ్కి ఇవ్వద్దు, నేను ల్యాండ్ ఆపానని నా మీద కేసులు పెట్టి నా ఆఫీస్కి వచ్చి నన్ను తీసుకుపోయి కిడ్నాప్ చేసి తీసుకుపోయి నన్ను చితక్కొట్టి 4 రోజులు తాటికొండ పోలీస్ స్టేషన్లో పెట్టి డిఎస్పీ రామాంజనేయులు అనే ఫోటో ఒకడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడుకి రామాంజనేయులు గారు ఫోటో ఉంటే మంగళగిరి డిఎస్పీ వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ పక్కలేసే నాకు ఫోటో ఉంటే 10 మందికి పుట్టిన డిఎస్పీ గారు వచ్చి మంగళగిరి నుంచి వచ్చి తాటికొండ పోలీస్ స్టేషన్కి ఏట కొడవలు కొత్తవి కొనుక్కొచ్చాడు, 4 కొడవలు కొనుక్కొచ్చాడు, వాడే కొనుక్కొచ్చాడు. డిఎస్పీ టేబుల్ మీద పెట్టాడు, నాటు తుపాకీలు తీసుకొచ్చి పెట్టాడు టేబుల్ మీద. లోపల సెల్లో ఉన్న నన్ను ఎరక్కొట్టేసి పడేసిన సెల్లో ఉన్న నన్ను తీసుకొచ్చి బయటికి మీడియా ముందు పెట్టారు. పోలీసు వాళ్ళు ముందు నుంచున్నారు, వెనకాల నన్ను నుంచోబెట్టారు పెద్ద దోషిలాగా. బీయింగ్ ఏ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, 5 చెల్లెలు, నాకు పెద్ద ఫ్యామిలీ. నేను పుట్టుకతో నాగర్భ శ్రీమంతుడిని. నా తండ్రిని అలపించాడు తెలుసా? నన్ను ఏటకోడవాళ్ళ ముందు నాటు తుపాకీల ముందు కూర్చోబెడితే మా మేనమావులు కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకునే పరిస్థితి వచ్చింది నా కుటుంబంలో. ప్రతి ఒక్కరు నాకు ఏలిది పెట్టి చూపించారు, నాకు పిల్లలు వచ్చిన వాళ్ళు నాకు ఏలిది పెట్టి చూపించారు. ఎవరు గౌరవిస్తారా నన్ను? జగన్మోహన్ రెడ్డి గారు 1 గంట నన్ను వదిలితే AK-47 మ్యాగజైన్స్ 2 పెట్టి ఇంచు కూడా కండ కలపకుండా అరిక్కాల నుంచి నన్ను ఎత్తి వరకు బుల్లెట్లు దించి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. మీరు మాట కంప్లీట్ అవ్వాలా విను. నువ్వు పోలీస్ స్టేషన్లో వేసి 4 రోజులు కుమ్మేసి నీవే గంజా కేసు పెట్టేసి మీడియాలో ఉన్న నిన్ను గంజా కేసు మీద ఒక 10 కేజీలు గంజా పొట్లాలు తీసుకొచ్చి నీ ముందు పెట్టి ఏటకొడవలు తుపాకులు పెట్టేసి మనోడు పుష్ప 3 అని చెప్పేసి నిన్ను చూపించేసి మీడియా ముందు పెట్టేసి చేస్తే నీ కన్నతల్లని నీతో మాట్లాడిద్దా? నీ భార్య నీ దగ్గర ఉంటుందా? సో అందుకని మీ మొత్తం మీ కోడిగుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది గుద్దు నొప్పి, పడిన నా కొడుక్కి నాకు తెలుస్తుంది. నా లెక్కలో నేను చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే సాటిస్ఫై అయ్యే వ్యక్తిని కాదు, నా చేతులతో తల సపరేట్ అవ్వాలా. అంత కోపం ఉంది చంద్రబాబు నాయుడు మీద. ఎవడైనా సరే నీ దాకా వస్తే ఓకే బ్రదర్, నీ ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకుంటావా? ఎవరు ఊరుకోరు. ఒకటి సార్, ఇప్పుడు మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, మీ ప్రభుత్వం కాబట్టి మీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు, ఏం చేయట్లేదు. ఒకటి పిచ్చి పుష్పంలాగా ఉన్నాను. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు కూర్చున్న హైకోర్టు సుప్రీంకోర్టులో ఎస్సీ కమిషన్ లో వాడు చెత్త. నేను చెప్పాను వచ్చి బొచ్చుగాడు వాడి
అలాగే ఉంటాయి. నేను మొగోడిని, కోరుగడ్డ అనిల్ నా పేరు. నేను పడ్డాను కాబట్టి ఎదురు తిరిగా ఈ రోజు. 24 తర్వాత ఇదే వాయిస్ ఉంటదేమో. నేను 24 తర్వాత కనపడ్డా అంటే నీకు పగిలిపోద్ది చెబుతున్నా, నీకు చించారాసా చెప్తున్నా. నువ్వు ఇదే ఇంటర్వ్యూ తీసుకోవాలంటే మాత్రం నువ్వు గమ్ముగా, నేను చెప్తుంది ఆన్ రికార్డే, మొత్తం ఆన్ రికార్డ్ ప్రజల ముందు పెట్టు. ఎవడైనా సరే ఎవడైనా సరే కుటుంబం జోలికి కూడా వస్తాడా? ఎవరు రారు. ఎందుకు వచ్చారా మరి నా కుటుంబం జోలికి? ఎందుకు వచ్చారా? సర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లోకి వచ్చి రైడ్ చేసి ల్యాప్టాప్లు మ్యాక్ బుక్లు మొత్తం తీసుకుపోయి డబ్బులు ఎత్తుకుపోయి ఏం చేశారని వచ్చారు? అంటే నీకు ఇష్టమైన ల్యాండ్ పూలింగ్ నువ్వు పెట్టుకుంటావు, ప్రజల చేత ఎన్నుకోబడిన నువ్వు ప్రజల క్షేమం కోసం పనిచేయాలా?